హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి ఫంక్షన్ క్యాషింగ్ అనమాట. సో బేసిక్గా ఈ ఫంక్షన్ క్యాషింగ్ ఏంటంటే ఒకసారి చేసిన పని మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్నే మళ్ళీ వాడుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 3లో మనం 5x10 చేసాం, 50 వచ్చింది ఆన్సర్, ప్రింట్ చేసింది. ఓకే, తర్వాత మళ్ళీ 50 లైన్లోనో లేకపోతే 60 లైన్లోనో అలా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ లైన్స్ దగ్గర సేమ్ ఇదే రాసాం, 5x50 రాసాం, ఆన్సర్ 50. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. సో దీన్ని ఒక పక్కన పెట్టి సేవ్ చేసుకుని, అంటే మనం వేరియబుల్లో సేవ్ చేయకుండా పైథాన్ దానికి అదే పక్కన పెట్టి సేవ్ చేసుకుని దాన్ని తెచ్చుకుని మళ్ళీ వాడుకోవడం అనమాట. సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం, తర్వాత మీకు క్లారిటీ వచ్చేసి చూసిన తర్వాత. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నా, ఫంక్షన్ నేమ్ ఏంటి, స్క్వేర్ ఆఫ్ ఎన్. సో దీన్ని రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్. దీన్ని కొంచెం వెయిట్ చేపిద్దాం. టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 3 seconds ఇద్దామా? ఓకే, 3 seconds ఇద్దాం. అండ్ మనం టైం ఇంపోర్ట్ చేయాలి కాబట్టి ఎర్రర్ వస్తుంది, ఇంపోర్ట్ టైం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 2. సో దీన్నే కాపీ చేస్తున్నా, 3 4 క్యాలిక్యులేటెడ్ ఫర్ 2 3. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూపిస్తా. ఇంకొంచెం రన్ చేసినట్టు ఏమవుతుంది, ఫస్ట్ స్లీప్ 3 seconds ఆగింది, 4 ప్రింట్ చేసింది, తర్వాత 3 క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేసింది, తర్వాత 4 అనమాట 16. ఓకే, సో ఇప్పుడు దీన్నే మళ్ళీ కాపీ చేస్తున్నా, మీకు డిఫరెన్స్ తెలాలి కాబట్టి ఇక్కడ అండర్స్కోర్స్ ఇస్తున్నా. ఓకే, కోడ్లో ఏం చేంజెస్ చేయలే, సేమ్ ఇవే మళ్ళీ కింద ఇచ్చా. ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయిపోయింది కదా, సో మళ్ళీ మనకి వెంటనే వాల్యూస్ రావాలి కదా. ఒకసారి చూద్దాం అసలు ఏమవుతుందో. కొంచెం ఇది పెద్ద చేస్తా చూడండి. 3 seconds ఆగింది, 2కి క్యాలిక్యులేట్ చేసి 4 ఇచ్చింది, తర్వాత మళ్ళీ 3 seconds 9 ఇచ్చింది, మళ్ళీ 3 seconds 16 వచ్చింది. చూడండి, ఆల్రెడీ దానికి 2 into 2 ఎంత అయిందో తెలుసు, బట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దీనివల్ల చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది కదా. సో దీన్ని సేవ్ చేయడానికి మనకు ఒక ఫీచర్ అయితే ఉంది, ఫంక్షన్ క్యాషింగ్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంది. ఇంపోర్ట్ ఫంక్షన్ టూల్స్ అని చెప్పేసి ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ మనం డైరెక్టర్ రాస్తాం కదా, సేమ్ అలాగే అడ్డెట్ ఇచ్చేసి ఫంక్షన్ టూల్స్ డాట్ ఎల్ఆర్యూ క్యాష్ మ్యాక్స్ సైజ్ ఈక్వల్ టు నన్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సింపుల్గా మ్యాక్స్ సైజ్ నన్ చేస్తున్నాం, అంటే ఒక లిమిట్ లేకుండా లిమిట్ ఎంతన్నా వాడుకో క్యాష్ సైజ్ అని చెప్తున్నాం అంతే. సో ఇది ఇచ్చాం, ఇలా రాయొచ్చు, లేకపోతే మనం తెలుసు కదా ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్ ఇంపోర్ట్ ఎల్ఆర్యూ క్యాష్ అని కూడా ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా ఒకటే. ఓకేనా, అప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడ ఈ ఫంక్షన్ టూల్స్ అని రాయాల్సిన అవసరం లేకుండా కౌంటర్ రాసి చూపిస్తాం ఒకసారి. ఎల్ఆర్యూ క్యాష్ అని చెప్పేసి ఇలా డైరెక్ట్ తీసుకొని డైరెక్ట్ దాన్ని ఎలా వాడేసుకోవచ్చు అనమాట, ఎలా అన్నా ఒకటే. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తా చూడు, ఈ జస్ట్ ఒక 2 లైన్లు యాడ్ చేసినందుకు డిఫరెన్స్ చూడండి. మళ్ళీ రన్ చేస్తున్నా, ఈసారి చూడండి, 4 తర్వాత 3కి 9, తర్వాత 4కి 16. చూడండి మళ్ళీ నెక్స్ట్ చూడండి, వెయిట్ చేసిందా, టైం నాట్ స్లీప్ అన్నా, వెయిట్ చేసిందా, డైరెక్ట్ వెంటనే వచ్చింది. కాబట్టి మళ్ళీ రన్ చేస్తున్నా చూడు, కింద చూడండి ఇక్కడ 4 2 క్యాలిక్యులేట్ చేసింది, 4 తర్వాత 3 క్యాలిక్యులేట్ చేసింది, తర్వాత ఇక్కడ 4 క్యాలిక్యులేట్ అయిన వెంటనే ఈ లైన్ వచ్చింది, మళ్ళీ ఇవన్నీ జస్ట్ ఒక సెకండ్లో వచ్చేసింది. ఇంకా స్లీప్ చేయదనమాట, ఎందుకంటే ఆల్రెడీ దానికి క్యాలిక్యులేషన్ తెలుసు, ఏం ప్రింట్ చేయాలో తెలుసు. సో దానికి ఏంటంటే ఇంకా టైం వేస్ట్ చేయదనమాట, ఇది ఇచ్చినందుకు ఇంకా టైం వేస్ట్ చేయదు. ఆల్రెడీ ఈ క్యాలిక్యులేషన్ అన్నీ కూడా క్యాష్ మెమరీ అంటే టెంపరీ మెమరీలో స్టోర్ చేసేసుకుంటుంది. జస్ట్ దాన్ని తెచ్చుకుని ఇక్కడ మనకి చూపించేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చిన్నది ఇంకోటి రాస్తా చూడు, సేమ్ దీన్నే కాపీ చేసేసి 5 అంటున్నా. ఓకే, సో 5 అన్నాను, తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూడు, సేమ్ ఇందాకలాగే 2కి క్యాలిక్యులేట్ అయ్యి 4 వచ్చింది, తర్వాత 3 క్యాలిక్యులేట్ అయ్యి 9 వచ్చింది, తర్వాత 4 క్యాలిక్యులేట్ అయ్యి 16 వచ్చింది. ఇక్కడ చూడండి, కింద చూడండి, 2కి 3కి 4 క్యాలిక్యులేట్ చేసింది, తర్వాత 5కి తెలియదు కదా, సో మళ్ళీ 3 seconds వెయిట్ చేసి 5 క్యాలిక్యులేట్ చేసి మనకి రిటర్న్ చేసింది అనమాట 25. సో ఇది ఫంక్షన్ క్యాషింగ్ అనేది. సో ఇది ఎక్కువ ఎక్కడ పడతారంటే, మీరు ఈ-కామర్స్ వెబ్సైట్ ఏమైనా విజిట్ చేసి ఉంటే తెలుస్తుంది మీకు. అమెజాన్ మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఉంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది లోడ్ అవడానికి. ఈవెన్ మొబైల్లో కూడా అంతే, ఆ ఇమేజెస్ ఆ డేటా అంతా లోడ్ అవడం టైం పడుతుంది. బట్ వన్స్ మీరు ఆ విండో క్లోజ్ చేసి మళ్ళీ వెంటనే అమెజాన్ డాట్ని ఓపెన్ చేశారనుకో, అవన్నీ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేలేదో ఒకసారి కౌంట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సిస్టంలో కానీ లైక్ ఫోన్లో కానీ ఎక్కడైనా సరే ఒకసారి ఓపెన్ చేసిన దాన్ని అది ఖచ్చితంగా క్యాష్ మెమరీలో సేవ్ చేసుకుంటారనమాట. మీకు నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అన్నీ లోడ్ అవుతాయి, ఓపెన్ అయిపోయి రెడీగా ఉంటాయి. ఒకసారి కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇలా ఈ ఫంక్షన్స్ని కూడా మనం క్యాషింగ్ చేసుకుని ఫాస్ట్గా రెస్పాన్స్ యూజర్కి ఇవ్వడానికి ఈ ఫంక్షన్ క్యాషింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా, ఫంక్షన్ క్యాషింగ్ అంటే ఏంటనేది, ఎలా చేస్తారనేసి.
మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ చదువుకోవడానికి ఖచ్చితంగా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే పైథాన్ ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.